ఒక టౌన్ అధ్యక్షురాలకి ఇయ్యలేరా సార్? ఎవరు ఏ లేడీస్ అడగలేదు. నేను అడుగుతున్నా, నాకు టికెట్ ఇవ్వమని. ఒక్క మహిళ అడుగుతుంది మెట్పల్లి తరపున. అన్న 2 సెకండ్ పంపిస్తున్నానే సార్. నాకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం నేను నాన్నే సూసైడ్ చేసుకుంటా సార్. అది అక్కడ మాట్లాడినా పాట నేను ఎంత కష్టపడ్డానో మాకు ఒక్క రూపాయి లేకుండా మేము కష్టపడ్డాం. డప్పులకు దేనికైనా పెట్టుకున్నాం. నేను ఎంత వరకు చేసిన నాకు అధ్యక్షురాలి నేను మెట్పల్లి కష్టపడి తెచ్చుకున్నా. ఒకళ్ళు ఇద్దరు తెచ్చుకోలేదు. నేను అక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళి స్టేట్ ప్రెసిడెంట్ మన సుంటారావు మేడం, డిస్టిక్ లెవెల్ విజయలక్ష్మి మహిళా ప్రెసిడెంట్, ఆమె జిల్లా అధ్యక్షుడు, వాళ్ళ ద్వారా నేను తెచ్చుకున్నా. కష్టపడి దానికి నేను టికెట్ అడుగుతున్నా. 24 వార్డుల 10 సంవత్సరాలు అవుతుంది సార్ నేను పనులు చేయబట్టి. కనీసం నాకు కనీసం టికెట్ నిన్న రాత్రి కన్ఫర్మ్ అయింది సార్. ఇప్పటికి ఎట్లా చేంజ్ చేస్తారు సార్? ఒకసారి అందరూ సరే ఫోన్ చేసి మీకు కన్ఫర్మ్ అయింది రండి అని చెప్పిండు. ఇప్పుడే మీకు ఇక్కడికి వచ్చినాక లేదు అమ్మ సారీ అని చెప్పబట్టి. అంటే మీరు ఏం పేరమ్మా? నా పేరు ఎదుర్తి హరిత. ఎన్నో వార్డు? మెట్పల్లి 24వ వార్డు. వేరే వార్డుకి వెళ్ళొచ్చి మా దాంట్లో పోటీ చేసిన ఆయన నేను 6 లక్షలు ఇచ్చి కొన్నాడంటే టికెట్. ఆయన మాట్లాడిన వాయిస్ ఇక్కడ వేడోళ్ళ దగ్గర ఉంది, మా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీకు సంబంధించిన టికెట్ ఎవరికి ఇచ్చారమ్మా? నాకు సంబంధించిన టికెట్ ధ్యానపల్లి గణేష్ కి ఇచ్చారు సార్. ఆయన లోకలే కాదు. అంటే ఏదైనా పార్టీ నుంచి వచ్చిరా? ఎట్లా? ఏ పార్టీ కాదు సార్, ఏ పార్టీ కాదు. మొన్న అంత ఓడితే 15 రోజులకి కండువా కప్పుకున్నారు. కష్టపడిన వాళ్ళది లేదా సార్ ఎక్కడ? నాకైతే కావాలి ఖచ్చితంగా. నేను మాత్రం సూసైడ్ చేసుకుంటా. నాకు మాత్రం టికెట్ ఇప్పుడు టైం ఇస్తున్నా, మీకు 1 గంట టైం ఇస్తున్నా. నాకు విన టికెట్ ఒక అయిపోతే మాత్రం నేను పార్టీ ఆఫీస్ ముంగట్లే పెట్రోల్ పోసుకొని పెట్టుకొని చచ్చిపోతాను. ఈ పార్టీ